మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ మూవీలో హీరో అయితే ఆనంద్ దేవరకొండ అండ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ అనమాట. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే మన తెలుగు సినిమాల్లో ఇది అంత కొత్తగా అయితే అనిపించలేదు, కానీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. గుంటూరులోనే హోటల్ పెట్టి వ్యాపారం చేయాలనుకునే రాఘవ అంటే హీరో అనమాట. ఆశిం దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈలోగా తండ్రి సొంతూరు కొలనూరులో నడుపుతున్న హోటల్లో సాయంగా ఉంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి హోటల్ అయితే పెడతారు. ఆ హోటల్లో వ్యాపారం ఎలా సాగింది, ఈ క్రమంలో రాఘవ ఎదుర్కొన్న సమస్యలేంటి అనేది స్టోరీ అన్నమాట. దీనికి అంతర్లీనంగా తన కాలేజీ నాటి లవ్ స్టోరీని గెలిపించుకుంటాడు అనే ట్రాక్లో సాగుతుంది. మరి ఈ హోటల్ లవ్ స్టోరీ రాఘవ ఏం చేశాడనేది తెలియాలంటే మూవీ మాత్రం చూడాల్సిందే అన్నమాట. మన తెలుగు సినిమాల్లో హీరో ఎక్కువగా మధ్యతరగతి యువకుడిగానే కనిపిస్తాడు. అయితే ఆ ఆలోచనలన్నీ ఆశయాలు అంతకు మించి ఉంటాయి. వాటికి మనం తప్పు పట్టలేం. కానీ అలాంటి యువకుడు జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటాడు. దానికోసం తపన పడడం, గెలవడం అనేది ఎప్పుడూ ఆసక్తికరమైన విషయం అనమాట. అలాంటి స్టోరీని రూపొందించిన మూవీ అయితే మిడిల్ క్లాస్ మెలోడీస్ అనమాట. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో అయితే ఉన్నారు అనమాట. ఈ మూవీ ఎట్లా ఉంటుందంటే మధ్యతరగతి మూవీస్, గ్రామీణ నేపథ్యంలో జరిగే మూవీ అనమాట. టాలీవుడ్లో చిన్న మూవీలకు ఈ రెండు ఎప్పుడూ ఆకట్టుకునే అంశాలే అనమాట. అలాంటి మూవీల్లో ఉండే ఎమోషనల్ ప్లేస్ మనకు నచ్చిందా అనేది చూడాలంటే ఫస్ట్ మూవీగా నేపథ్యంలో ఎంచుకున్న వినోద్ ఆనంద్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కుర్రాడి ఆశయం, ప్రేమ మధ్య వచ్చే ఘర్షణ యూత్కి అయితే ఓకే అనిపిస్తుంది, బాగా నచ్చుతుందని చెప్పవచ్చు. ఎందరో అదే చూపించారు. హోటల్ పెట్టి జీవితంలో స్థిరపడే పెళ్లి చేసుకోవాలనే రాఘవ అనే కుర్రాడి స్టోరీ ఈ మూవీ అనమాట. దానికోసం అతడు ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఒక ప్లాట్ అనమాట. ఆ లవ్ని గెలిపించుకోవడానికి ఏం చేస్తాడు అనేది ఇంకా ప్లాట్. అయితే ఈ రెండింటిని జాగ్రత్తగా నడిపించాడు డైరెక్టర్ అనమాట. కీలక పాత్రల ఎంపిక విషయంలో పేరు మోసిన ఆర్టిస్టులు కూడా యాక్టింగ్లో అనుభవం, చిన్న చిన్న పాత్రలు చేసిన పెద్ద పేరు రాని వారు తీసుకుని మూవీస్ ఫ్రెష్ లుక్ తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. తెలిసిన పాత స్టోరీ అయినా ఈ ఫ్రెష్ లుక్ చాలా మార్పు చూపించింది. గ్రామీణ నేపథ్యంలో వచ్చే సీన్స్, తండ్రి కొడుకుల మధ్య వచ్చిన కొన్ని సీన్స్ మూవీకి అయితే ప్లస్ అని చెప్పవచ్చు. అండ్ పెద్దగా మూవీ లవ్ సీన్స్ లేకపోవడంతో డ్యూయెట్లకు అవకాశం లేకపోయింది. లవ్ స్టోరీలో డ్యూయెట్లు ఉంటే కొన్ని సీన్స్ బాగుంటాయి కదా, కొంచెం క్యూట్గా అయితే ఉంటాయి. మధ్యతరగతి యువకుడిగా ఆనంద్ దేవరకొండ అయితే ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ కుర్రాడికి ఉండే ఫ్రస్ట్రేషన్, ఫన్ చక్కగా చూపించారు. అయితే సంభాషణలు పలికే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందే అనిపించింది. అండ్ ప్రేమించిన వాడికి దక్కించేందుకు తండ్రితో గొడవపడి మానసికంగా కలిగిపోయే పాత్రలో కథానాయక వర్ష బొల్లమ్మ కూడా చాలా చక్కగా నటించింది. ఎమోషనల్ని కళ్ళల్లో పలికించిన తీరు బాగుంది మూవీలో. ఇద్దరు తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం హీరో తండ్రి అనమాట, తండ్రి పాత్ర అనమాట. మూవీ శాంతం ఒకే ఎనర్జీతో కోపిష్టి తండ్రిగా సూపర్ ఆడించాడు అనమాట. ఆనంద్ స్నేహితుడిగా పాత్రలో చైతన్య ఫుల్ లెంగ్త్ రోల్లో ఆకట్టుకున్నాడు. సురభి, ప్రభావతి, ప్రేమ్ సాగర్, ప్రభావర్మ, దివ్య అందరు కూడా వాళ్ళ మేరకు వాళ్ళు బాగానే నటించారు. మధ్యతరగతి జరిగే సీన్స్లో కొన్ని సీన్స్లో మూవీలో అంటే ఇల్లు పరిసరాలు మాత్రమే చూపిస్తే చాలు అనుకుంటారు. కానీ ఈ మూవీలో దాంతోపాటు మధ్యతరగతి కుటుంబాల కష్టాలు, నవ్వులు, సరదాలు, కోపాలు చూపించే ప్రయత్నం అయితే చేశారు డైరెక్టర్. అండ్ మిడిల్ క్లాస్ మెలోడీస్ పేరుకు తగ్గట్టే పేస్ట్కి రాయితో రుద్ది రాయడం, వాట్సాప్లో దేవుడి ఫోటో ఫార్వర్డ్ చేసే మంచి జరుగుతుందని అనుకోవడం కాక హోటల్లో పేపర్ చదువుతూ ముచ్చట్లు, స్థలాల అమ్మకాల వ్యవహారం ఊళ్ళో అమ్మకంగా
ఉన్న వ్యక్తి ఐపీ పెట్టి వెళ్ళిపోవడం వంటి సన్నివేశాలు చూపించారు. సాంగ్స్ స్టైల్లోనూ బాగానే ఉన్నాయి. అన్ని పాటలు ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. నేల మీదికి గాలిలో మేడ కొడితే లాభం లేదు అంటూ తన చూపించే సూపర్ అనుకునే కుర్రాడి కళ్ళు నేలకు దిగేలా హీరోయిన్ చెప్పే డైలాగ్స్ మూవీకి అయితే +1 అనే చెప్పొచ్చు. తను చేసిన చట్నీతో దోశ తిన్నాక తండ్రి స్పందన కోసం ఎదురు చూస్తే కొన్ని సీన్స్ ఆనందంగా చక్కగా నటించాలని చెప్పవచ్చు. జనార్దన్ మాటలు బాగున్నాయి. చిన్న మూవీ కంటే పంచులు కామన్గా ఉన్న ఈ రోజుల్లో అవేం లేకుండా రాసుకొచ్చారు. అండ్ నిర్మాతల విలువలు అయితే బాగానే ఉన్నాయి. రకరకాల పాత్రలను ఒకే సినిమాలో గీచిన సందర్భాలలో గతంలో చాలా చూసాం. కానీ ఈ మూవీ కూడా అలాంటిదే. కానీ వివిధ రకాల స్టోరీస్ అయితే చూసామన్నమాట. ఈ మూవీ కూడా అలాంటిదే, కానీ అట్లా కొన్ని సీన్స్ అట్లా అనిపించినాయి. అయితే కొత్తదనం ఆశించేవారు కాస్త నిరాశనని చెప్పవచ్చు. +పాయింట్ స్టోరీ బాగుంది. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన విధం బాగుంది. అండ్ ఫన్నీ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. అండ్ -పాయింట్స్ కొత్తగా లేకపోవడం, కొన్ని సీన్స్ అసలు కొత్తగా లేదు, ఎప్పుడు చూసిన రొటీన్ అనమాట. అది తెలిసిన కథ అనమాట. అండ్ వన్ టైం వాచ్ అనమాట, వన్ టైం చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.35 అవుట్ ఆఫ్ 5. అండ్